గుడ్. విజయ్ కుమార్ వచ్చాడు. హ్యాపీ టు సీ హిమ్. విజయ్ వినబడుతున్నా? వెల్కమ్. ఏమాడుతుంది సార్? గుడ్ థింగ్ అమ్మా. ఇంకా చాలా మంది ఇప్పుడు స్పెషల్ ఇంగ్లీష్ క్లాస్ అని, స్పెషల్ తెలుగు కానీ, లేకపోతే ఎకనామిక్స్ సార్ వేరే సార్ క్లాస్ అని, అలా కొద్దిమంది ఇక్కడ కొద్దిమంది అక్కడ అలా కనబడుతున్నారు. అలా కాకుండా ఇది కామన్ పేపర్ కాబట్టి అందరూ అన్ని క్లాసులు అటెండ్ చేయండి. క్లస్టర్ వచ్చేటప్పటికి వేరే వేరే కాబట్టి క్లస్టర్ లో మీరు ఎలా సెపరేట్ అయినా పర్లేదు. కానీ మాకు అటెండెన్స్ స్ట్రెంగ్త్ కూడా పెరిగినట్టు కనిపిస్తుంది కదా మనకి. అందరూ సెపరేట్ గా అటెండ్ చేస్తున్నారు. అలా కాకుండా అందరూ కలిపి ఇంకా ఎక్కువ మంది ఫ్రెండ్స్ అందరూ కలిపి ఖచ్చితంగా అటెండ్ చేయండి. ఓకే సార్. రైట్. ఝాన్సీ, నువ్వు 2 నెంబర్లు వస్తున్నాయి అంటే 2 సార్లు కనెక్ట్ అయినట్టు వస్తున్నావా? ఏంటిది ఝాన్సీ? ఏమో సార్, అదే చూస్తున్నానండి. అంటే ఇందాక నేను ఒకటి మెసేజ్ పెట్టాను కదా సార్దేమో అని చెప్పి క్లాసు, అందులో కూడా అది లాగిన్. మీదే సార్. అది నాదేనా? మీదే సార్. అయితే పని చేయము, నువ్వు ఒకటి లాగౌట్ అయిపో, కావాలనుకుంటే మళ్ళీ లాగిన్ అవుతుంది కానీ ఇప్పుడు అయిపోయిందిలే. ఓకే రైట్. ఆ మెసేజ్ మీకు పెట్టింది కిషోర్. మరి ఇంకా కిషోర్ రాలేదు? రైట్. వెల్కమ్ అగైన్ స్టూడెంట్స్. విజయ్, మీకు ఏంటంటే అవసరం అనుకుంటేనే వీడియో ఆన్ చేసుకోండి, లేకపోతే ఇంకా మనకి డేటా వేస్ట్ అవుతుంది. నేను కూడా వీడియో ఆఫ్ చేస్తాను అవసరాన్ని బట్. ఒకసారి విజయ్, ఒకసారి వీడియో ఆన్ చేయి, నీకు ఎలా వస్తుందో చూద్దాం. నీకు అసలు క్లారిటీ ఉందా లేదా లైవ్ లో? ఏమా సార్ ఓన్లీ వాయిస్ ఒకటే సపోర్ట్ సార్, వీడియో సపోర్ట్ చేయట్లేదు. వీడియో సపోర్ట్ చేయట్లేదు. ఓకే సరేనమ్మా. నా వాయిస్ వినబడుతుందా కరెక్ట్ గానే? వినబడుతుంది సార్. పోనీ, మన ప్రాబ్లం ఏం లేదు, మనకి వీడియో కూడా అవసరం లేదు. సందర్భాన్ని బట్టి నేనే ఏదైనా మీకు పుస్తకం చూపించాలన్నా, లేకపోతే ఏదైనా స్పెషల్ గా నేను ఏదైనా ఇక్కడ నుంచి మీకు కమ్యూనికేట్ చేయాలంటే నేను వీడియో ఆన్ చేస్తాను, లేకపోతే అవసరం లేదు. రైట్. సరే, ప్రస్తుతానికి ఒక్క 1 or 2 minutes చూద్దాం, నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాము. రైట్. అందరూ కూడా ఏదైనా నోట్స్ లాంటిది పెట్టుకోండి. జస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నప్పుడు నోట్ చేద్దరు కానీ. అలానే ఇప్పుడు మీకు ఒకటి స్క్రీన్ షేరింగ్ చేస్తాను. ఆ స్క్రీన్ షేరింగ్ అంటే మనకి బ్లాక్ బోర్డ్ లేదు కాబట్టి బోర్డు మీద రాసేలాగా ఇందులో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అవి మీకు కనబడుతున్నాయి లేదా నాకు ఒకసారి చెప్పండి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. అది మీకు కనబడుతుందో లేదో చెప్దురు కానీ. కనిపిస్తుందా ఏమైనా? ఏమా రెస్పాండ్ అవ్వండి ఎవరైనా. మీకు కనిపిస్తుందా? నేను ఒకటి వెబ్సైట్ ఓపెన్ చేశాను ల్యాప్టాప్ లో. కనిపిస్తుంది సార్. ఏంటది చదవండి. చదవగలరా? కమ్యూనికేషన్ ఫర్ అగ్రికల్చర్, కాస్ట్స్ అండ్ ప్రైసెస్. ఓకేనా? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్, సిఏసిపి అని అంటాము. మధ్యాహ్నం లో వస్తుంది ఇది. సిఏసిపి అనేది అగ్రికల్చరల్ ఎకనామిక్స్ క్లస్టర్ లో వస్తుంది. ఇప్పుడు నా డౌట్, నాకు కావాల్సింది కూడా ఏంటంటే, మీకు స్క్రీన్ మీద నేను ఏదైతే చూపిస్తున్నానో అది మీకు కనబడుతుంది కదా? కనబడుతుంది సార్. ఓకేనా? అలా అయితే వెల్ దెన్. అలానే ఇక్కడ మనకి స్క్రీన్ మీదనే వైట్ బోర్డ్ అని ఇస్తున్నారు, అంటే బ్లాక్ బోర్డ్ లాగానే మనకి ఇప్పుడు కంప్యూటర్ లో కూడా. ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్ లో కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే. సో బోర్డు మీద నేను ఏదైనా రాయడానికి ట్రై చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో బోర్డు కనిపిస్తుంది, అదే హ్యాపీ థింగ్. ఓకే దెన్.
దెన్ నెక్స్ట్ వన్ ఇందులోనే మనకి షేరింగ్ దాంట్లో ఇప్పుడు విజయ్ మీకు కూడా నిన్న వీళ్ళు వచ్చినట్టుగానే ఇందులో టైప్ చేయడం చాట్ బాక్స్ లో అలానే ఇలాంటి ఎమోజీస్ పెట్టడం తెలుసు కదా, ఏంటి సార్? ఇలా రెస్పాండ్ అవ్వడం అంటే ఇప్పుడు క్లాస్ జరుగుతున్నప్పుడు చెప్తున్నాం ఒకసారి. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినప్పుడు మీకు అర్థమైందా లేదని చెప్పడానికి రియాక్షన్స్ అని అంటాము. ఇలాగ నా దగ్గర చేయి గుర్తు కనబడుతుంది చూసారా, ఓకే సార్. ఓకే సార్. రియాక్షన్స్ అని అంటాము. అది నీకు కిందన మ్యూట్ వీడియో అది అలాంటిది మీకు ఎప్పుడైనా అవసరమైతే వాడండి. అలానే చాట్ బాక్స్ లో కూడా చాట్ టైప్ చేయాలి. ఓకేనా? సో ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే కనుక చెప్తురు కానీ నేను ఇప్పుడు ఇక్కడ మీకు టైప్ చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్. ఓకేనా? చాట్ బాక్స్ లో కనిపిస్తున్నామా? నేనేం టైప్ చేశాను ఇప్పుడు? కనిపించిందా చాట్ బాక్స్ లో? నేను ఒక మెసేజ్ టైప్ చేశాను. ఓకే, గుడ్ అమ్మా. రైట్, సో కనబడుతుంది. రైట్, హ్యాపీ. సో దెన్ అగైన్ మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు మెల్లమెల్లగా. ప్రతి స్టూడెంట్ కూడా 2-3కి కనీసం మీరు ఫోన్ చేసి ఖచ్చితంగా జాయిన్ అవ్వమని చెప్పండి అందరూ. నేను కూడా చెప్తున్నాను, లాస్ట్ 1 వీక్ నుంచి ఫస్ట్ బిఏ వాళ్ళు 97 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 1 by 1 చెప్తున్నాము. మెల్లగా మీకు కూడా స్టార్ట్ చేస్తాను మాట్లాడడం అనేది. మెసేజెస్ అయితే పెట్టాము. మీరు కూడా మిగతా వాళ్ళకి చెప్పండి ఒకసారి. తల ఒక 2-3కి చెప్పినా ఖచ్చితంగా వాళ్ళు జాయిన్ అవుతారు. మహాలక్ష్మి ఏదో మీ వేళ. సో రైట్, మళ్ళీ అయితే ఇది బ్రీఫ్ ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ కొన్ని 2-3 minutes మనకు అవసరం కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటాం. దెన్ ఇప్పుడు నేను ఒక 2 minutes లో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. Right. Then let's begin the class first. See, ఇందులో మనకి ఈ అవర్లో మనకి 12 to 1 hour లో వ్యవసాయ అర్థశాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాము. మధ్యాహ్నం అవర్స్లో వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించి క్లస్టర్ పేపర్ ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్, ఉత్పత్తి అవుట్పుట్ అనేది. కొన్ని చోట్ల ఉత్పాదక అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. అది ఇన్పుట్ మార్కెటింగ్, అది మీకు కాదు. వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్, ఉత్పత్తి అవుట్పుట్ మార్కెటింగ్ అనేది అది మీరు ఎక్కడైనా దొరికితే కనుక బుక్స్ తీసుకుందరు కానీ. దెన్ ఈ అవర్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది పేపర్ 7 అగ్రికల్చరల్ ఎకనామిక్స్, వ్యవసాయ అర్థశాస్త్రము. వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించి 2-3 పాయింట్స్ కింద మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిన్నటి క్లాస్లో వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మాట్లాడుకున్నాము. వ్యవసాయ అర్థశాస్త్రం అనేది ఒక రైతుకి సంబంధించినంత వరకు కూడా అసలు వ్యవసాయ రంగం అంటే ఏంటో మొదలు పెట్టుకుని సిఎస్ఓ సంస్థ, కేంద్ర గణాంకాల సంస్థ సిఎస్ఓ సంస్థ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం అంటే ఏంటి అనేటువంటి దాంతో మొదలు పెట్టుకున్నాము. ఆ ప్రాథమిక రంగం అంటే ఏంటో మీకు చెప్పిన తర్వాత, వ్యవసాయ రంగం అంటే ఏంటో మాట్లాడుకున్న తర్వాత, అర్థశాస్త్రం అంటే ఏంటి అనేటువంటిది విడిగా మాట్లాడుకున్నాము. మనందరం ఎకనామిక్స్ స్టూడెంట్సే కాబట్టి మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలలో మొదటి 2 సంవత్సరాల్లో నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఇందులో అప్లై చేస్తాము, అనువర్తింపజేస్తాము అని అనుకున్నాము. వ్యవసాయ రంగం అంటే ఏంటో మనకు తెలుసు, అర్థశాస్త్రం అంటే ఏంటో తెలుసు. ఆ రెండింటినీ కలిపిన దాన్ని వ్యవసాయ అర్థశాస్త్రం అంటామనేటువంటిది అప్లైడ్ శాస్త్రము, అనువర్తిత శాస్త్రము రెండింటినీ కలుపుతాము అనే విషయం చెప్పాను. అర్థశాస్త్రంలో, సూక్ష్మ అర్థశాస్త్రంలో ప్రధానంగా మనం నేర్చుకున్నది ధరలు ఎలా నిర్ణయించబడతాయి, వస్తువులకి కానీ సేవలకి కానీ
ధరలు ఎలా నిర్ణయించబడతాయి అనేటువంటి విషయాన్ని మైక్రో ఎకనామిక్స్ లో ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం 2 సెమిస్టర్లోను. ధర అనేటువంటిది డిమాండ్ సప్లైల మీద ఆధారపడి ఉంటుంది అనే ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకుంటూ ఫస్ట్ ఇయర్ లో మనం ఏ వస్తువుకైనా, ఏ సేవకైనా, ఏ ఉత్పత్తి కారకానికైనా, లేదా వడ్డీ రేట్లైనా, లేదు డాలర్ రేట్లైనా, విదేశీ మారక ద్రవ్యం రేట్ అయినా, బంగారం రేట్ అయినా, దేని రేట్ అయినా సరే కూడా ఈ మధ్య కాలంలో గాలి రేటు, ఇప్పుడు ఆక్సిజన్ కి బాగా డిమాండ్ పెరిగింది కాబట్టి ఆక్సిజన్ రేట్ ఎంత అనేటువంటిది, అంటే ఇదివరకటి రోజుల్లో ఉచిత వస్తువులుగా చెప్పుకుంటున్నటువంటి వస్తువులకు సంబంధించి కూడా ఇప్పుడు ఆర్థిక వస్తువులు అయ్యాయి కాబట్టి గాలి, నీరు కూడా ఆర్థిక వస్తువులు అయిపోయాయి కాబట్టి వాటి రేటు గురించి, సో అన్నింటి యొక్క రేట్లు ఎలా నిర్ణయించుకుంటాం అనేటువంటిది మైక్రో ఎకనామిక్స్ లో నేర్చుకున్నాం మనం. రేటు డిమాండ్ సప్లైల మీద ఆధారపడతాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని, విజయ్ మీకు అవసరం లేకపోతేనేమో నీ మైక్ ఆఫ్ చేసేమా, ఇబ్బంది ఏమి లేదు. ఓకే సార్. నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు లేదా నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు మీరు అందరూ మైక్ ఆన్ చేసుకొని లేదా వీడియో ఆన్ చేసి మాట్లాడండి, లేకపోతే ఓకే, కనుక ఓకే సార్. ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్. ఓకే, ఓకే సార్. ఖచ్చితంగా నోట్స్ ఏదైనా దగ్గర పెట్టుకొని అందరూ ఫాలో చేయడానికి చూడండి. మీరు మాట్లాడే మాటలు, మీ డౌట్స్, నేను చెప్పే పాఠం అన్నీ కూడా రికార్డ్ అవుతాయి కాబట్టి అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ మనం ఆన్సరబుల్ అవ్వాలి కాబట్టి కాలేజీకి క్లాస్ జరుగుతున్నంతసేపు కూడా మనం ఏం మాట్లాడుకున్నా సరే కూడా అది రికార్డ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు సబ్జెక్ట్ విషయాలు, ఉపయోగపడేటువంటి విషయాలు మనం ఎక్కువగా మాట్లాడుకోగలిగితే ఇది హెల్ప్ అవుతుంది. మామూలు క్లాస్లో ఉన్నట్టుగానే మీరు ఉండొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సరదాగా ఫ్రీగానే ఉండండి. దీనికి ఏమి లిమిట్స్, రిస్ట్రిక్షన్స్ అక్కర్లేదు, కానీ సబ్జెక్ట్ నుంచి మాత్రం పక్కకి వెళ్ళిపోవద్దు. అదొకటి మీరు చేయగలిగితే చాలు. ఏదైనా నోట్స్ పెట్టుకోండి, అవసరమైన పాయింట్స్ అని రాసుకుంటుండండి. మీరు క్లాస్ రూమ్లో ఎలా ఫ్రీగా ఉంటారో అలానే మాట్లాడడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు బాగా అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించినంత వరకు కూడాను ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నటువంటిది డిమాండ్, సప్లై అనేటువంటి 2 అంశాలు కలిపి ధరలను నిర్ణయిస్తున్నటువంటి పాయింట్ మనం నేర్చుకున్నాం కాబట్టి వెల్కమ్ నాగరాజు, కమ్. అవసరం లేకపోతే వీడియో ఆఫ్ చేసేసి మైక్ వరకు పెట్టుకొని, అది కూడా మీకు అక్కడ లేకపోతే వినడానికి ట్రై చేయండి. సో డిమాండ్, సప్లైలు అనేటువంటి 2 కూడా ధరలను నిర్ణయిస్తాయనేటువంటి విషయం అర్థమైనప్పుడు డిమాండ్కి సంబంధించినటువంటి సూత్రాలు, నిర్వచనాలు అన్నీ కూడా నేర్చుకున్నాము. సప్లైకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకున్నాము. మార్కెట్లు అనేటువంటి పాఠం నేర్చుకున్నాము. పంపిణీ పాఠం నేర్చుకున్నాము. సో ఈ అన్ని అంశాలు కలుపుకుంటే సూక్ష్మ అర్థశాస్త్రం అయ్యింది. అదేవిధంగా స్థూల అర్థశాస్త్రంలో మనం బ్యాంకుల గురించి, రిజర్వ్ బ్యాంక్ గురించి, దానితో పాటుగా అసలు ఉద్యోగిత అనేటువంటి అంశాల గురించి, కీన్స్ సిద్ధాంతాల గురించి, లేదా ద్రవ్యోల్బణం అంటే ఏంటి, రేట్లు పెరగడం అంటే ఏంటి అనేటువంటి అంశాలు, పేదరికం ఏంటి, నిరుద్యోగం ఏంటి అనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్లో, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్లో మనం స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు మొత్తం మీద ఫస్ట్ ఇయర్లోను, సెకండ్ ఇయర్లోను నేర్చుకున్నటువంటి అన్ని సూక్ష్మ స్థూల అర్థశాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాలన్నీ కూడా మనసులో గుర్తుపెట్టుకోగలిగినప్పుడు అవన్నింటినీ కూడా వ్యవసాయ రంగం మీద అనువర్తింప చేయడము, అప్లై చేయడం అనేటువంటిదే ఈ థర్డ్ ఇయర్లో మీరు నేర్చుకున్నటువంటి పాఠం. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో నేర్చుకున్నటువంటి అంశాలను అప్లై చేస్తున్నారు, ఏదో ఒక రంగానికి అప్లై చేస్తున్నారు, అది వ్యవసాయ రంగం అవుతుంది. దాన్నే వ్యవసాయ అర్థశాస్త్రం అని అంటున్నాము. సో వ్యవసాయ అర్థశాస్త్రంలో అప్లై చేసినప్పుడు సాధారణంగా మనం ఏమేమి సమస్యల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టచ్చు అంటే రైతులకు ఆదాయం రావడం అనేటువంటిది ప్రధానమైన అంశము. లక్ష్యాలు, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం వెనకాల ఉన్నటువంటి లక్ష్యాలు ప్రధానంగా రైతులకు ఎక్కువ డబ్బులు రావాలి, ఆదాయం రావాలనేటువంటిది ఒకటి. అలానే రెండోది వినియోగదారులకి కూడా తక్కువ ధరలకి అన్ని కూడా అందుబాటులో ఉండాలనేటువంటిది 2 అంశాలు. రైతు బాగుండాలి, వినియోగదారుడు బాగుండాలి. మనం ఏం బాగుండాలి, మనకేంటి సంబంధం అని అంటే మనకి ఉద్యోగాలు రావాలి. స్టూడెంట్స్గా వ్యవసాయ అర్థశాస్త్రం లాంటి సబ్జెక్ట్ని జాగ్రత్తగా చదువుకోవడం ద్వారా మీకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సో అర్థశాస్త్రంలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నేర్చుకున్న సిద్ధాంతాలు బాగా నేర్చుకుని వ్యవసాయ రంగంలో అప్లై చేసి సమస్యలకి కనుక మీరు పరిష్కారాలు ఇవ్వగలిగితే మీకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో వ్యవసాయ అర్థశాస్త్రం చదివినందుకు ప్రయోజనం ఉంటుంది.
అందుకని మీ నాలెడ్జ్ని, ఎకనామిక్స్ నాలెడ్జ్ని వ్యవసాయంలో అప్లై చేసినప్పుడు ఎక్కడెక్కడ అప్లై చేయాలనేది చూస్తే ఫండమెంటల్ లక్ష్యం మీకు అర్థమవుతుంది. రైతులకు ఆదాయం రావడం అనేటువంటిది ఒకటిను, రెండోది వినియోగదారుడు నష్టపోకుండా ఉండడం అనేటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ పాయింట్స్ వస్తాయి. మెయిన్ థింగ్ మధ్యాహ్నం అవర్లో మనం చెప్పుకున్నటువంటిది వ్యవసాయ మార్కెటింగ్ అనేటువంటి అంశం ఉంది. వ్యవసాయ మార్కెటింగ్. సో రైతులందరూ కూడా వాళ్ళు పండించినటువంటి పంటని అమ్ముకోవడం విషయంలో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ మార్కెటింగ్ సమస్యలకి పరిష్కారాలు మీరు చూపించగలగాలి. కౌలుదారుల సమస్యలకి పరిష్కారాలు చూపించగలగాలి. అంటే కౌలు రేట్లు కానీ, కౌలు ఎన్ని రోజులు ఉండాలనేటువంటి అంశాల మీద వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, కౌలుదారులు ఎలాంటి పంటలు పండించుకోవాలి, భూస్వామి మాట వినాలా వినకూడదు అనేటువంటి అంశాలు కావచ్చు. సో కౌలుదారులకి రుణాలు కావచ్చు, కౌలు రైతులకు కూడా బీమా సదుపాయాలు, బ్యాంక్ లోన్లు లాంటి ఫెసిలిటీస్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం మెయిన్గా కౌలుకి సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారాలు ఎదుర్కొనేటప్పుడు ఎకనామిక్స్ స్టూడెంట్స్గా మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. దెన్ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ విషయాల్లో అంటే తక్కువ వడ్డీకి అప్పులు దొరకడము, ఎక్కువ మొత్తాల్లో అప్పులు దొరకడము, ఎక్కువ ఇన్స్టాల్మెంట్లకు అప్పులు తెచ్చుకోగలిగేటువంటి అవకాశాలు ఉండడము, తాకట్టు లేనటువంటి వడ్డీలు, ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి రైతులకి అసలంటూ అప్పుల మీద ఆధారపడకుండా ఉండడం అనేది దీర్ఘకాలిక లక్ష్యం. కానీ స్వల్పకాలంలో అప్పులు కరెక్ట్గా తెచ్చుకోగలిగేటువంటి వెసులుబాటు కూడా ఉండగలగాలి. నాబార్డు బ్యాంక్ ఏం చేయొచ్చు, అలానే ఒక డిసిసిబి బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, సహకార బ్యాంకులు ఏం చేయొచ్చు, మామూలు వాణిజ్య బ్యాంకులు ఏం చేయొచ్చు అనేటువంటి అంశాల మీద మీరు పరిష్కారాలు ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ కనీస వేతనాలు. సో రైతులకి సంబంధించినందరూ కూడా వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఉపాధి హామీ పథకం వచ్చింది. లేకపోతే రైతులందరూ కూడా, లేకపోతే కూలి వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంలో పనులు చేస్తున్నారు. యంత్ర పరికరాలు వచ్చాయి. సో యంత్ర పరికరాలు వచ్చినప్పుడు ట్రాక్టర్ లాంటివి, కోత మెషిన్ లాంటివి పోతున్నప్పుడు, ఉపాధి హామీ పథకం వచ్చినప్పుడు, లేదా ఇంకా ఆడవాళ్ళకి వేతనాలు, మగవాళ్ళకి వేతనాలు అనేటువంటి తేడాలు ఉన్నప్పుడు, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా అసలు కనీస వేతనం అనేటువంటిది లేకుండా పాలేరు పనులు లేకపోతే వెట్టి చాకరీలు ఇంకా ఉన్నప్పుడు అసలు కనీస వేతనాలు ఎలా ఉండాలి? ఇప్పటికీ దాదాపు ఒక 50% మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నప్పుడు, సో ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు కానీ సేవా రంగాలు కానీ ఇంకా క్రియేట్ చేయలేకపోతున్నప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా పెంచాలి, వ్యవసాయ రంగంలో కనీస వేతనాన్ని ఎలాగా మెయింటైన్ చేయాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి పరిధిలో భాగంగా వస్తాయి. అలానే వ్యవసాయ ఉత్పత్తికి ఎంత రేటు ఉంచాలి, రైతు అమ్ముకునేటప్పుడు ఎంత రేటు ఉండాలి, అలానే రైతుకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎంత లాభం వస్తుంది, ఎంత ఆదాయాలు మిగులుతున్నాయి, అసలు మొత్తం జాతీయ ఆదాయంలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల నుంచి ఎంతెంత డబ్బులు వస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో ఆదాయం బాగా తగ్గిపోయింది. దాదాపు 14% ఆదాయం వస్తుంది వ్యవసాయం నుంచి. అంటే 100 రూపాయలు 3 రంగాలు కలిపి సంపాదిస్తుంటే ఒక సంవత్సరానికి వ్యవసాయం అందించే ఆదాయం కేవలం 14%గానే ఉంది. ఆధారపడే వాళ్ళు దాదాపు 50% నుంచి 60%కి ఉన్నారు ఇక్కడ వ్యవసాయ రంగం మీద. 60% వేసుకుంటే అంటే 60 మంది కలిసి పనిచేస్తున్నప్పుడు సంవత్సరంలో 14 రూపాయలు సంపాదించగలుగుతున్నారు. మిగతా పారిశ్రామిక సేవా రంగాలలో మిగతా 40 మంది పనిచేస్తున్నారు, కానీ వాళ్ళు దాదాపుగా 86 రూపాయలు సంపాదించగలుగుతున్నారు. ఆ తేడా మీరు గమనించండి. 3 రంగాల్లో కూడా కలిసి వ్యవసాయంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు కానీ తక్కువ డబ్బులు వస్తున్నాయి, మిగతా రంగాల్లో తక్కువ మంది పనిచేస్తున్నారు, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అలాంటప్పుడు వ్యవసాయ రంగంలో జాతీయ ఆదాయానికి సంబంధించిన వాటా ఎలా పెంచొచ్చు, ప్రజల జీవన ప్రమాణాలు, ఆహార భద్రత ఎలా పెంచొచ్చు అనేటువంటిది ఇవన్నీ కూడా వ్యవసాయ అర్థశాస్త్రం ఆలోచించేటువంటి సమస్యలు అవుతుంది. కాబట్టి దానికోసం వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించి మనం నేర్చుకుంటాము. ఏం చేస్తామనంటే ఎకనామిక్స్ స్టూడెంట్గా మనకు ఉన్నటువంటి తెలివితేటలు ఏముంటాయంటే వనరులను ఎలా కేటాయించాలనేటువంటి విషయంలో మనకి స్పష్టత ఉంటుంది. సహజ వనరులు కావచ్చు, భూమి లాంటి ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, కొరతగా ఉండేటువంటి భూమి అనేటువంటి వనరులు కావచ్చు, నీటి వనరులు కావచ్చు, సో కరెంటు, లేబరు, ఫైనాన్సు, బ్యాంకులు, యంత్రాలు, వీటన్నిటినీ కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి తెలివితేటలు
ఎకనామిక్ స్టూడెంట్స్గా ఉంటాయి కాబట్టి వనరుల కేటాయింపు చేయడం అనేటువంటిది రిసోర్స్ ఎలొకేషన్, రిసోర్స్ ప్లానింగ్ అని అంటాము. ఆ స్పష్టత ఉంటుంది కాబట్టి విద్యార్థులుగా మీరందరూ కూడాను వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వనరులను ఎలా కేటాయించాలనేటువంటి సమస్యకి పరిష్కారాన్ని మీరు ఇవ్వచ్చు. దాన్ని ఆప్టిమైజేషన్ అని కూడా అంటూ ఉంటాం. అంటే గరిష్ట లాభాలను సంపాదించడము లేదా కనిష్ట నష్టాలను పొందడము. కనిష్టంగా నష్టాలను పొందడము, కనిష్టంగా ధరలు ఉంచుకుంటూ గరిష్టంగా లాభాలు ఎలా పొందాలి, ప్రయోజనాన్ని ఎలా పొందాలి అనేటువంటిది మనం ప్లాన్ చేయొచ్చు. అలానే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది చేయొచ్చు. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని అంటే ఖర్చులు ఎంత అవుతున్నాయి, అసలు లాభాలు డబ్బులు ఎంత వస్తున్నాయి అనేటటువంటిది మనం చేయగలుగుతాము ఎకనామిక్ స్టూడెంట్గా. సో ఏ అంశానికైనా సరే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏది రేటుకి ఎంత ప్రయోజనం వస్తుంది అనేటువంటిది మనం చెప్పగలుగుతాము. తర్వాత వ్యవసాయ ఆధార పరిశ్రమల్లో కావచ్చు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కావచ్చు, కోళ్ల పరిశ్రమ అంటే ఫ్యాక్టరీలు కావచ్చు, రైస్ మిల్లులు కావచ్చు, పామాయిల్ మిల్లు కావచ్చు, లేదా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఇతర రంగాలు పరిశ్రమలు కావచ్చు. వాటన్నింటిలో కూడా సమస్యలకు పరిష్కారాలు మనం ఎలా ఇవ్వాలనేటువంటిది ఆలోచన ఎకనామిక్ స్టూడెంట్గా మీరు చేయగలుగుతారు. ఇది వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనము, స్వభావము, పరిధి అని పిలువబడేటువంటి ఒక 3 అంశాలకు సంబంధించి 10 మార్క్స్ ఆన్సర్ లాస్ట్ ఒక 2 days నుంచి డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు ఒక ఎండింగ్ పాయింట్ రాగలిగితే ఇందులో మనం అర్థం చేసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ కాంటెక్స్ట్ లో నేర్చుకోగలగాలి. సో నేను ఒక 2 minutes ఆపి మళ్ళీ ఒకసారి వీటి మీద మీ దగ్గర నుంచి కొంత డౌట్స్ డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందమ్మా మీకు? దాన్ని ఇందులో అర్థం అవడానికి మీ వైపు నుంచి కొన్ని సమాధానాలు గుడ్ థింగ్ అమ్మా. ఎస్, మీకు అన్నింటికి సమాధానాలు డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పలేకపోయినా, చాట్ బాక్స్లో టైప్ చేయలేకపోయినా, మీకు అర్థమవుతుందా లేదా అన్నప్పుడు ఇలాంటి సింబల్ చూపించండి. మిగతా 3 నుంచి కూడా సమాధానం కావాలి. అర్థమవుతుందమ్మా? సార్ గుడ్ థింగ్, గుడ్ గుడ్ రైట్. నేను ఏం చెప్పడానికి ట్రై చేశాను అనేది కూడా మళ్ళీ ఒకసారి జస్ట్ ఐ విల్ ట్రై టు రిపీట్ వన్స్ అగైన్. ఒక ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాము వ్యవసాయ అర్థశాస్త్రం అనేటువంటి దానికి. ఆ పేపర్ 7 అని చెప్పాను, దానికి ఒక సిలబస్ కూడా చెప్పాను మీకు. సిలబస్ వాట్సాప్లో పెట్టాను, ఒక వీడియో కింద కూడా ఫామ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. కాలేజీ యూట్యూబ్ ఛానల్లో ఉంది అది. ఒకవేళ అది ఫాలో చేయలేకపోయినా నన్న యూనివర్సిటీ వెబ్సైట్లోనే మీకు సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారం 100 మార్కుల పేపర్లు, 25 మార్కులకి ఇంటర్నల్ ఎగ్జామ్స్, 75 మార్కులకి పెద్ద పేపర్ కింద ఉన్నటువంటి పేపర్ ఇది. కామన్ పేపర్ హిస్టరీ వాళ్ళకి, పాలిటిక్స్, తెలుగు, ఇంగ్లీష్ ముగ్గురికి కూడా ఈ పేపర్ కామన్గా ఖచ్చితంగా ఉంటుంది. క్లస్టర్తో సంబంధం లేదు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ లెవెల్లో మాడ్యూల్ 1లో మనకి వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటి, స్వభావం ఏంటి, పరిధి ఏంటి అనేటువంటి దాని గురించిన డిస్కషన్ వచ్చింది. మనకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి 2 అంశాలు, ఒకటి ఇంటర్మీడియట్లోను డిగ్రీలోను మనం చదివింది, మొన్నటి దాకా సెమిస్టర్లో చదివింది. అలానే గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళం కాబట్టి మనందరికీ కూడాను వ్యవసాయం అంటే ఏంటనేది మనకు కొంత అవగాహన ఉంది. అలానే కేంద్ర గణాంకాల సంస్థ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ప్రాథమిక రంగం అంటే ఏంటనేది ఒక నిర్వచనం ఇచ్చింది. వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయంతో పాటుగా పల్లెటూళ్ళలో ఏమేమి పనులు చేస్తారనేటువంటిది అంతా కలుపుకుంటే అది ప్రాథమిక రంగము. ఈ నిర్వచనం మనకు తెలుసు, వ్యవసాయం అంటే ఏంటో మనకు అవగాహన ఉంది. అర్థశాస్త్రం అంటే ఏంటో కూడా ఇందాక మనం స్టార్ట్ చేసుకున్నాం, మనకు తెలుసు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అంతా కూడా అర్థశాస్త్రము. అది కాకుండా ఇంకా చాలా ఎకనామిక్స్ ఉంది, ఎన్నో రకాలైనటువంటి అర్థశాస్త్ర భాగాలు ఉన్నాయి. అభివృద్ధి అర్థశాస్త్రం అని లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం మనం. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనేటువంటిది, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఎకనామిక్స్ అనేది, వృద్ధి అభివృద్ధి అనేటువంటి అంశాలకు సంబంధించి. అలానే పర్యావరణ అర్థశాస్త్రం, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్, యాక్చువల్ ఎకనామిక్స్, బీమా రంగానికి సంబంధించినటువంటి అర్థశాస్త్రము. దెన్ వెల్ఫేర్ ఎకనామిక్స్, సంక్షేమ అర్థశాస్త్రము, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, అంతర్జాతీయ అర్థశాస్త్రము. ఇలాంటి చాలా భాగాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బిహేవియరల్ ఎకనామిక్స్ అంటే మనం పరిశీలన, ప్రవర్తన అర్థశాస్త్రము. మన యొక్క బుర్రలో కలిగేటువంటి ఆలోచనను బట్టి ఒక వినియోగదారుడు ఏం కొంటాడని చెప్పి ముందే ఊహించగలగడం బిహేవియరల్ ఎకనామిక్స్ అనేది. సో ప్రవర్తన అర్థశాస్త్రము మన నేచర్ని బట్టి, మన మార్కెట్లో మనం డబ్బులు తీసే పద్ధతులను బట్టి,
మనం ఏం కొంటాము, ఎక్కడ కొంటాము, ఎలా కొంటాము, ఎన్నిసార్లు రిపీటెడ్గా కొంటాము అనేది కంపెనీలు వాళ్ళు గవర్నమెంట్ ఊహించగలిగి పన్నులు వేయడము, ధరలు నిర్ణయించడానికి వీలుగా కొత్తగా బిహేవియరల్ ఎకనామిక్స్ అని వచ్చింది, ప్రవర్తన అర్థశాస్త్రము. ఇవన్నీ ఎకనామిక్స్లు. అందులో సూక్ష్మ స్థూల అర్థశాస్త్ర భాగాల గురించి అది మెయిన్ థింగ్, మిగతావన్నీ కూడా స్పెషలైజేషన్స్ కింద వస్తాయి. ఆల్రెడీ మీరు నేర్చుకున్నటువంటి మెయిన్ పాయింట్స్ అన్ని కూడా అర్థశాస్త్రం. డిమాండ్, సప్లై, ధరలు, రిజర్వ్ బ్యాంకులు, ఉద్యోగిత, ఇవన్నీ కూడాను. అవన్నీ కూడా వ్యవసాయ రంగంలో మనం అప్లై చేస్తే అది దీనివల్ల ప్రయోజనం అని అంటున్నాం. మనం దాన్నే వ్యవసాయ అర్థశాస్త్రం అంటామని చెప్పాను. అందులో మనకి అసలు ఈ సబ్జెక్ట్ చదవడం వెనకాల ఉన్న లక్ష్యం గురించి మీకు అర్థమైతే బాగుంటుందని అనుకున్నాము. అది రైతులు బాగుండడము, రైతులకు ఆదాయాలు రావడం ప్రధాన లక్ష్యము. రెండోది వినియోగదారులు బాగుపడము, తక్కువ రేటుకి వాళ్ళకి ఆహార భద్రత ఉండడము. మూడో పాయింట్ మీకు ఉద్యోగాలు రావడము. ఈ 3 లక్ష్యాలతో మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటాం. ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు వ్యవసాయం అంటే ఏంటో తెలిసినప్పుడు, ఎకనామిక్స్ అంటే మీకు అర్థమైనప్పుడు, ఆల్రెడీ 4 సెమిస్టర్లు పాస్ అయినప్పుడు, 5వ సెమిస్టర్ కూడా మొన్న అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి వ్యవసాయ అర్థశాస్త్రం ఉపయోగించి అడిగితే, ఇందాక మీకు చెప్పినట్టుగా మార్కెటింగ్ కానీ, కౌలు కానీ, ఫైనాన్స్ కానీ, కనీస వేతనాలు కానీ, ధరలు, వ్యయము, లాభము అనేటువంటి అంశాలు కానీ, జాతీయ ఆదాయం గురించి కానీ, ఇలాంటి అంశాలన్నింటి గురించి కూడా మీ తెలివితేటలు ఉపయోగించి పరిష్కారాలు ఎత్తికించేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు. ఎందుకు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారంటే మీ దగ్గర 3 రకాలైనటువంటి తెలివితేటలు ఉంటాయి ఎకనామిక్ స్టూడెంట్గా. మొదటిది వనరులను కేటాయించడం అనే తెలివితేటలు ఉంటుంది. మీకు ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000 ఉపయోగించి కాలేజీని బాగు చేయాలంటే ఏంటి అనేటువంటి అడిగినప్పుడు వెంటనే మీ బుర్రలో రకరకాల సలహాలు వస్తాయి. దాన్ని వనరుల కేటాయింపు అని అంటాము. ఆప్టిమైజేషన్ దానికి అర్థం ఏంటంటే తగ్గించడం, పెంచడం. దేన్ని తగ్గిస్తారు? ఖర్చులను తగ్గిస్తారు. దేన్ని పెంచుతారు? లాభాలను పెంచుతారు. దాన్ని ఆప్టిమైజేషన్ అని అంటాము. ఆప్టిమైజేషన్, OPTIMISATION, ఆప్టిమైజేషన్ అంటే తగ్గించడం, పెంచడము. ఖర్చులను తగ్గిస్తాము, వేస్ట్ని తగ్గిస్తాము, లాభాన్ని, ప్రయోజనాన్ని పెంచుతాము. మీకు బుర్రలో తెలివితేటలు ఉంటాయి ఎకనామిక్స్ చదవడం ద్వారా. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఖర్చులు, లాభాల గురించినటువంటి విశ్లేషణ, అది కూడా మీరు చేయగలుగుతారు. ఈ మూడింటికి అర్థం ఒకటే. మనందరికీ కూడా మానవుని కోరికలు అపరిమితంగా ఉంటాయి, వనరులు పరిమితంగా ఉంటాయి అనేటువంటి మాట ఎప్పుడూ తెలుసు కాబట్టి, మన ఇంట్లోనూ బయట పరిస్థితులు కూడా మనకు అవగాహన ఉంటుంది కాబట్టి, ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఎలాంటి ప్రయోజనం ఉండాలనేటువంటి ఆలోచన మనం చేయగలుగుతాం కాబట్టి స్పెషల్గా అలాంటి తెలివితేటలు ఉపయోగించి వ్యవసాయ రంగంలో కూడా ఇందాక చెప్పినటువంటి మార్కెటింగ్, కౌలు రైతులు, ఫైనాన్స్, కనీస వేతనాలు, ధరలు, జాతీయ ఆదాయంలో భాగాలు, వీటన్నింటి సమస్యలకి కూడా మీరు పరిష్కారాలు ఇవ్వగలుగుతారు. అది వ్యవసాయ అర్థశాస్త్రం చదవడం వెనకాల ఉద్దేశము, దాని యొక్క ప్రయోజనము. సో ఇది ఈ బ్యాక్డ్రాప్లో మనం కనుక రాయగలిగితే వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి అనుబంధ రంగాలు, పరిశ్రమల్లో కూడా పరిష్కారాలను చూపించగలుగుతాం అనేటువంటి పాయింట్ రాస్తాం. ఇది బేసిక్గా ఒక లెసన్ చదవడం వెనకాల లేకపోతే ఈ సబ్జెక్ట్ చదవడం వెనకాల ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సో 1 by 1 1-2 పాయింట్స్ చెప్పడానికి ట్రై చేయండి, మాట్లాడడానికి చూడండి. కనీస వేతనము అంటే ఏంటో చెప్పండి ఎవరైనా. మినిమం వేజ్, కనీస వేతనాలు అసలు అంటే ఏంటో చెప్పండి. అవి వ్యవసాయ రంగంలో ఉన్నాయా లేదా, ఏంటి, మీకేం అర్థమైనటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేయడం. ఎనీబడి? సో నా క్వశ్చన్ మీకు అర్థమైంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు మాటలో చెప్పండి, కనీస వేతనం అంటే ఏంటి? రేపు పొద్దున ఉద్యోగం ఇచ్చినప్పుడు మీకు కనీస వేతనం కావాలా, అక్కర్లేదా? నాగరాజ్ చెప్పడం, కనీస వేతనం అంటే ఏమర్థమైంది మీకు? మిగతా వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడి ఇంటరాక్టివ్గా ఉండండి. అంటే మీకు ఎలా తెలిసినా సరే కూడా ఏ సమాధానం అయినా చెప్పడానికి ట్రై చేయండి. సైలెంట్గా వన్ వేలో ఉండకూడదు కాలేజ్ క్లాస్ ఎప్పుడు కూడాను. మామూలు క్లాస్ లాగానే మాట్లాడండి. ఎవరు చెప్తారు దీనికి ఆన్సరు? కనీస వేతనం అంటే ఏంటో తెలుసా? గెస్ట్ చేయగలమా మౌనిక?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని అడిగానో వాళ్ళు ముందు స్పీకర్ ఆన్ చేసి క్వశ్చన్ చెప్పండి, క్వశ్చన్ ఏంటనేది. మౌనిక చెప్పమా, ఏం క్వశ్చన్ అడుగుతున్నాను నేను? గుడ్ అమ్మ, చెప్పండి ఏం క్వశ్చన్ అడిగా నేను? కనీస వేతనాలు సార్. కనీస వేతనాలు అంటే మినిమం వేజెస్. దాని అర్థం ఏమై ఉండొచ్చు? అంటే కనీస అవసరాలను తీర్చగల శక్తి. అంటే ఒక పని మనం చేస్తే, ఎప్పుడైనా ఒక జాబ్ చేసినప్పుడు కనీసం ఎంతైనా డబ్బులు రావాలి అని మనం అనుకుంటాము. ఆ డబ్బులు దేనికి సరిపోతాయంటే మీరు అన్నట్టుగా రోజువారీ అవసరాలకి మినిమంగా సరిపోవాలి. కనీస వేతనం అంటే మన రోజువారీ అవసరాలు తీరుతున్నాయా లేదనేటువంటి విషయాన్ని కూడా కొంచెం సేపు పక్కన పెట్టి, ఏదైనా ఒక పని చేసినందుకు తక్కువలో తక్కువ ఎంత ఇవ్వాలి అని మాట్లాడితే కనుక దాన్ని కనీస వేతనం అంటాము. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపాయలు ఉండాలి, 200 రూపాయలు ఉండాలి, 300 ఉండాలి. ఆ 100 రూపాయలకు తక్కువగా ఇస్తే కనుక ఎవరు కూడా పని చేయడానికి ముందుకు రావక్కర్లేదు అని చెప్పడాన్ని కనీస వేతనంగా పిలుస్తాము. సో ఉపాధి హామీ పథకంలో ఎంత ఉంది కనీస వేతనం? ఒక రోజు పని చేస్తే ఎంత కూలీ ఇస్తున్నారు, పొలం పనులు చేస్తే ఎంత కూలీ ఇస్తారు, అలానే ఇప్పుడు కాలేజీలో నేను పాఠం చెప్తున్నాను, ఎంత ఉద్యోగానికి ఎంత డబ్బులు ఇస్తారు, లేకపోతే ఒక డాక్టర్కి ఎంత ఇస్తారు, ఒక కరోనా టైంలో ఒక నర్స్కి ఎంత ఇస్తున్నారు, ఒక వాలంటీర్కి ఎంత ఇస్తున్నారు, ఇలాంటి వాటిని కూడా కనీస వేతనంగా మనం మాట్లాడుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడు మీరు మైక్ ఆఫ్ చేసేయచ్చు, నార్మల్గా మిగతా వాళ్ళు అడిగినప్పుడు చెప్తురు కానీ. సో కనీస వేతనం అని అంటే ఒక పనిని చేసినందుకు తక్కువలో తక్కువ ఎంత డబ్బులు ఇవ్వాలి అనేటువంటి మాటని కనీస వేతనంగా చెప్తాము. ఇప్పుడు చెప్పడానికి ట్రై చేయండి. మీ దృష్టిలో మీ ఊళ్ళో ఒక పొలం పనికి వెళ్తే, కూలి పనికి వెళ్తే ఎంత ఇస్తున్నారు? మీ దృష్టిలో అది సరిపోతుందా లేదా? ఎంత ఇస్తే బాగుంటుంది? ఈ మాట చెప్పడానికి ఎవరైనా ఆన్సర్ చెప్పండి. ఎవరైనా మీ నలుగురిలోంచి ఒక ఉదాహరణ తీసుకొని పొలం పనికి వెళ్తే ఎంత డబ్బులు ఇస్తున్నారు? నా వాయిస్ కొద్దిగా స్లోగా ఉందని చెప్తుంది. వీలైనంత వరకు గట్టిగా ల్యాప్టాప్ దగ్గరగానే పెట్టుకొని మాట్లాడడానికి ట్రై చేస్తాను. కనెక్టివిటీ కూడా రీజనబుల్గా బాగానే ఉంది. అయినా ఇంకా ఇంప్రూవ్ అవ్వకపోతే కనుక మీరు చెప్దురు కానీ. మీ దగ్గర సిగ్నల్స్లోకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే కూడా రావచ్చు అలాంటిది. బట్ నేను నా వైపు నుంచి సిగ్నల్ బాగానే ఉంది, ఎక్కువగానే గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రైట్, మీరందరూ కూడా ఒకసారి దగ్గరలో మీకు సంబంధించినంత వరకు కూడా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేయను. పొలం పనికి వెళ్తే ఎంత డబ్బులు ఇస్తున్నారు, అది మీ దృష్టిలో సరిపోతుందని అనుకుంటున్నారా లేదా? చెప్పమ్మా నాగరాజు. సరిపోతుంది సార్. ఎంత ఇస్తున్నారు ఒక పొలం పనికి? ఏదైనా కూలి పనికి వెళ్తే కనుక పొలంలో రోజుకి ఎంత ఇస్తున్నారమ్మా? 400 సార్. 400 వరకు ఇస్తున్నారు ఏదైనా పొలానికి సంబంధించి పనులు చేస్తే. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన వేతనం ఉంటుందా? ఆడవాళ్ళకి 350 అండి. 350. ఓకే. ఇప్పుడు మీరు చెప్పడానికి ట్రై చేయండి, ఎందుకు అలాంటి తేడాలు ఉన్నాయి మరి? ఏమో సార్. అది మనం ఆలోచించాల్సినటువంటి సంగతి ఇక్కడ. ఓకేనా? సో భవిష్యత్తులో ఎకనామిక్ స్టూడెంట్స్గా రేపొద్దున ఉద్యోగం వచ్చిన తర్వాత లేదా ఒక ఎన్జిఓలో పనిచేస్తూ ఉన్నట్లయితే కనుక మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకని వీళ్ళిద్దరికీ వేరు వేరు వేతనాలు ఉన్నాయి? నైపుణ్యంలో తేడా ఉంటుందా, బలంలో తేడా ఉంటుందా, పని చేయగలగడంలో తేడా ఉంటుందా, ఏం తేడాల వల్ల ఆడవాళ్ళకి వేరే కూలి, మగవాళ్ళకి వేరే కూలి ఇస్తున్నారు అనేటువంటి పాయింట్ని మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలేజీలో అనుకో కనుక మాకు కానీ వేరే మేడమ్స్కి కానీ సమానమైన వేతనం ఉంటుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ జీతం ఇస్తారు. మరి కానీ వ్యవసాయ రంగంలో ఎందుకు అలా ఇవ్వట్లేదు అనేటువంటిది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాల్సినటువంటి సందర్భం అది. రైట్? సో ఇప్పుడైతే కనుక ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసమో నేను అడిగాను కాబట్టి పరిశీలిస్తారు. కానీ ఇది కనుక సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే రేపొద్దున నాబార్డ్లోను లేకపోతే డిసిసిబిలోను లేకపోతే ఐసిఆర్ అనేటువంటి సంస్థలోను
లేకపోతే ఎన్జిఓస్లోనో అక్కడ కూడా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఇదే సమస్యని మీరు ఆలోచించగలిగితే మీకు డబ్బులు కూడా వస్తాయి అప్పుడు. అందుకోసం ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం మనం, రైట్? అలానే నాబార్డ్ ఎప్పుడు స్థాపించారు గుర్తుందమ్మా? ఎనీబడి? 1975 సార్. తప్పమ్మా ఆన్సరు. నాబార్డ్ అంటే ఏం పని చేస్తుంది అసలు? అంటే ప్రజలకు రుణాలు ఇస్తుందండి, వ్యవసాయ. సో పేరులోనే ఉంది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 82లో పెట్టారు, 1982లో. అవును. సో గ్రామీణ ప్రాంతాలకి మరియు వ్యవసాయ రంగానికి ప్రత్యేకించి అప్పులు ఇచ్చేటువంటి సంస్థ అది నాబార్డ్ అనేది. సో అలాంటి నాబార్డ్ అనే సంస్థ ఉంది. ఇక్కడ మీకు టైప్ చేస్తాను, ఐసిఏఆర్ అనేటువంటి సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది మీకు టైప్ వచ్చిందమ్మా? నేను టైప్ చేసింది రాలేదా? వచ్చింది సార్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ ఉంది. అలానే డిసిసిబి అంటే మనకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, డిసిసిబి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అని అంటూ ఉంటాం. ఇది రాష్ట్ర స్థాయిలో బ్యాంక్ ఉంటుంది, జిల్లా స్థాయిలో బ్యాంకులు ఉంటాయి. దాన్ని మనం కోఆపరేటివ్ సొసైటీగా చెప్తూ ఉంటాము. కోఆపరేటివ్ సొసైటీస్, సొసైటీలు అంటారు, ఊళ్ళలో సొసైటీలు అంటూ ఉంటాం కదా మనం. సో ఆ కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటిది. సో ఇలాంటి మనకి బ్యాంక్ లాగా పనిచేస్తుంది. దెన్ వాటితో పాటుగా మీకు నిన్నటి క్లాస్లో అలానే మధ్యాహ్నం క్లాసెస్లో కూడా వస్తాయి, ఇప్పుడు కూడా చూపించాను మనకి సిఏసిపి సంస్థ. సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ గా చెప్తాము, సిఏసిపి సంస్థ. దీంతో పాటుగా ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలానే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దెన్ మార్క్ ఫెడ్ అంటే సో మార్కెటింగ్ ఫెడరేషన్ అని అంటాము, మార్కెటింగ్ ఫెడరేషన్. సో అలాంటిది నేషనల్ లెవెల్లో నాఫెడ్. సో ఏపీ ఆగ్రోస్ అనేటువంటి సంస్థలు. ఇలాంటి సంస్థలన్నీ కూడా వీటన్నింటిలోనూ మనం ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, రైతులకి హెల్ప్ చేయొచ్చు, అలానే గ్రామీణ ప్రాంతాలకి హెల్ప్ చేయొచ్చు. మీకు నిన్నటి క్లాస్లో కూడా చెప్తూ ఒకసారి పదం ఆపాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ అని అంటాము, రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్. ఇందులో మనం పల్లెటూళ్ళలో ఉన్నటువంటి సమస్యలకి పనిచేస్తే దాదాపుగా లాస్ట్ టైం అయితే కనుక 20,000 రూపాయల వరకు కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. సో ఎస్బీఐకి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ అని అంటాము. కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని రోజుల పాటు మనం గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఉద్యోగం వచ్చే లోపల, అలానే వీళ్ళు కూడా తర్వాత మంచి ఆపర్చునిటీస్ ఇస్తారు. 20,000 ఇచ్చిన నెలకి మనం గ్రామీణ ప్రాంతాల్లో రైతులు లేకపోతే అక్కడ పల్లెటూళ్ళ సమస్యల్లో తెలుసుకోవడం అనేటువంటిది ఉద్యోగం కింద ఇంటర్న్షిప్ అని అంటాము. అలాంటిది కంపల్సరీ చేశారు నెక్స్ట్ మీ జూనియర్స్ అందరికీ కూడాను. అలాంటి వాటికి అంటే మనం టెస్టులు రాసి లేకపోతే సెలెక్ట్ అవ్వాలి. అలాంటి వాటికి కనుక వెళ్ళగలిగితే ఈ జాబ్స్ కంటే ముందుగానే మంచి ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇవన్నీ కూడా నేను ఏం చెప్తున్నానంటే చార్ట్ బాక్స్లో మీరు చూడొచ్చు. వ్యవసాయ అర్థశాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్ను బాగా చదువుకుంటే ఈ సంస్థలు ఉన్నాయి, ఈ కంపెనీలు ఉన్నాయి, వీటిల్లో మనకు ఉద్యోగ అవకాశాలు రావడానికి, ఆపర్చునిటీస్ పెరగడానికి స్కోప్ ఉంది. అలానే ప్రతిదీ కూడా ఈ మధ్యకాలంలో వ్యవసాయ ప్రాసెసింగ్ అనేటువంటిది వచ్చింది. ప్రాసెసింగ్ అని అంటే వ్యవసాయ ఉత్పత్తులని వినియోగదారుడికి అనుకూలంగా మార్చుకునేది, వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారుడికి అనుకూలంగా మార్చేటువంటిది ఉంది. ఆ అనుకూలంగా మార్చేటువంటి సంబంధించినటువంటి పరిశ్రమల్లో, కంపెనీల్లో కూడా మనకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. అదొక ట్రాక్టర్లు అమ్మే సంస్థ కావచ్చు, బిస్కెట్లు, చిప్స్ తయారు చేసేటువంటి పరిశ్రమ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి రైస్ మిల్లు, పామాయిల్ మిల్లు, షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు. సో మన చుట్టుపక్కల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పెద్ద స్థాయిలో ఒక బాంబే లాంటి, బెంగళూరు లాంటి పెద్ద సంస్థలు పనిచేసేటువంటి షాపుల్లో అక్కడ కూడా జాబ్స్ వస్తాయి, లేదా గవర్నమెంట్ విభాగాల్లో జాబ్స్ వస్తాయి. సో సొంతంగా కూడా మీరు ఎన్జిఓ అని అంటాము ఎప్పటికప్పుడు, స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేయచ్చు.
దాంతోపాటుగా మీరే సొంతంగా ఒక మంచి కమర్షియల్ లైన్స్లో ఈ మధ్యన చెప్పుకున్న మన కాంట్రాక్ట్ ఫార్మింగ్ వచ్చింది, ఒప్పందపు వ్యవసాయం వచ్చింది అనేది. రిలయన్స్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు అమ్ముతారు కాబట్టి వాళ్ళకి రైతుల దగ్గర నుంచి కొన్ని పంటలు కావాల్సి వస్తాయి. రిలయన్స్ కంపెనీ వాళ్ళే సొంతంగా వాళ్ళంతా వ్యవసాయం చేయలేకపోవచ్చు, వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి కొంటూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా పండించుకోగలిగితే సమస్యలు లేకుండా రిలయన్స్ లాంటి పెద్ద సంస్థలు కూడా మనం అమ్ముకోగలుగుతాము. లేదా వాల్మార్ట్ అనేటువంటి సంస్థ, హెరిటేజ్ అనేటువంటి సంస్థ, రకరకాలైనటువంటి సంస్థలు రైతుల దగ్గర నుంచి కొంటున్నాయి. అలాంటి సంస్థలకి కూడా మనం ఎక్కువ రేటు వచ్చేలాగా వస్తువులను అమ్ముకోగలుగుతాము. అంటే వ్యవసాయంలో కూడా ఉన్నట్లయితే కనుక కమర్షియల్ ఫార్మింగ్ మనం చేయగలుగుతాము. పెద్ద మొత్తాలలో సోలార్ పవర్ ఉపయోగించి, స్ప్రింక్లర్స్ ఉపయోగించి, కొత్త విత్తనాలు ఉపయోగించి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి మనం కూడా వ్యవసాయాన్ని బాగా చేసుకోగలిగితే మార్కెట్లో ఎక్కువ రేటు పొందడానికి స్కోప్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా అంటే సొంతంగా బిజినెస్ చేయదలుచుకుంటే కనుక, సో సొంతంగా బిజినెస్ చేసినా, ప్రైవేట్లోకి వెళ్ళినా, గవర్నమెంట్లోకి వెళ్ళినా, పరిశోధనలు చేసిన, స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేసిన, వీటన్నింటిలో కూడా ఈ పేపర్స్, ఎకనామిక్స్, బిఏ గ్రూప్స్ చదువుకోవడం ద్వారా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవడం గురించే ఈ పాయింట్స్ అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటిది. అలానే ఈ సిలబస్కి సంబంధించింది. సిలబస్ కూడా అక్ను సైట్లో ఉంది, నేను మీకు కాలేజీ వెబ్సైట్లో కూడా పెట్టాను, కాలేజీ యూట్యూబ్ ఛానల్లో, వాట్సాప్లో కూడా పంపించాను. ఇది బిగినింగ్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఎవరైనా ఏదైనా డౌట్స్ ఆర్ ఇష్యూస్ ఉంటే ఒకసారి చెప్పండి. ఒక 2 minutes నేను ఆగుతాను, మీరు మాట్లాడండి. సో అగైన్ మళ్ళీ మీ రియాక్షన్స్ చెప్పండి, అర్థమైందా లేదా అందరూ కూడా చెప్పండి. ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఏం చేయొచ్చు, సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకునే పాయింట్ మీద ఇంకొక 2 రియాక్షన్స్ రావాలి. దేవి అండ్ నాగరాజు. దేవి రెస్పాండ్ అవ్వ. దేవి ఫాలో చేస్తున్నామా? మౌనిక ఈజ్ ఓకే, ఝాన్సీ ఈజ్ ఓకే, దేవి అండ్ నాగరాజు ఓకే. దేవి ఇక్కడ టైప్ చేసిందా? రైట్, గుడ్. నాగరాజు రెస్పాండ్ అమ్మా, నీకు అర్థమైందా నాగరాజు? గుడ్ థింగ్ అమ్మా, గుడ్. మీరు అలా టైప్ చేసినా ఎస్ చెప్పినా దట్ ఈస్ గుడ్. ఓకే దెన్ నెక్స్ట్ ఇందులో ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుందంటే మనకి వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి మనందరికీ కూడా అసలు వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించడంలో ప్రధానంగా సాంకేతిక పరమైనటువంటి అంశాలు కానీ, వ్యవస్థాపూర్వకమైనటువంటి అంశాలు కానీ, లేదా సాధారణ అంశాలు కానీ ఎలా వాటి మీద ప్రభావాన్ని చూపెడుతున్నాయనేటువంటి ఒక క్వశ్చన్ని నెక్స్ట్ టాపిక్ అడుగుతున్నారు. మాడ్యూల్ 1లోనే మనం అడుగుతున్నటువంటి ఇంకొక టాపిక్ వ్యవసాయ రంగ అభివృద్ధి మీద వ్యవస్థాపూర్వక కారణాలు, సాంకేతిక కారణాలు, సాధారణ కారణాలు ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి అనేటువంటిది టాపిక్ వస్తుంది. ఇది మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లోనూ చదివింది, డిగ్రీలో కూడా కొంత ఎక్స్పోజర్ ఉంటుంది మనకి. నాగరాజు ఒకటే కొంచెం కొత్తగా వచ్చాడు కాబట్టి చెప్తున్నాను, మిగతా వాళ్ళకి తెలిసిందే. ఈ టాపిక్ ఇంకొక 5 నిమిషాల్లో ఈ వీడియో లింక్ కట్ అయిపోతుంది. మళ్ళీ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి మీకు పట్టిన మెసేజ్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మీటింగ్లోకి వస్తారు. నాగరాజు నువ్వు ఫస్ట్ టైం నీకు తెలియకపోతే కనుక ఒకసారి ఫాలో చేయలాగా, ఇబ్బంది పడద్దు. వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే మీటింగ్ని క్లిక్ చేయండి. ఇంకో 2-3 minutes వినండి. రైట్. సో ఇదివరకు చదివినటువంటి క్వశ్చన్ అది మనకి వ్యవసాయ రంగ అభివృద్ధి మీద సాంకేతిక, వ్యవస్థాపూర్వక, సాధారణ కారణాల యొక్క ప్రభావాన్ని చూపించండి, చెప్పండి అనేటువంటిది క్వశ్చన్ అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకున్నాం మనం. వ్యవసాయ అర్థశాస్త్రం అంటే ఏంటో తెలిసింది. వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందడం అనేటువంటి దానికి సంబంధించినంత వరకు ఏమేమి అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతున్నటువంటి దాని గురించి ప్రశ్న ఇది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయంలో అభివృద్ధి అంటే మీరు ఏమనుకుంటున్నారు అనేది కనుక అడిగితే, వ్యవసాయం బాగుంది, వ్యవసాయం అభివృద్ధి చెందింది,
అనేటువంటి మాట మనం అనాలని అంటే ఏం జరగాలి వ్యవసాయంలో? ఏముంటే వ్యవసాయం అభివృద్ధి చెందిందని అంటాము? 1 by 1 ఒక్కసారి చెప్పండి ఎవరన్నా. భారతదేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందా చెందలేదా అది మొదటి పాయింట్. చెందిందా చెందలేదంటే ఏ ఏ పారామీటర్స్, ఏ ఏ అంచనాల ఆధారంగా మనం చెప్పగలుగుతామో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటి మాటని. సో 2 పాయింట్స్ నేను అడుగుతున్నది, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందా లేదా భారతదేశంలో? ఫస్ట్ చెప్పండి అందరూ మీ అభిప్రాయం. అభివృద్ధి చెందింది, చెందుతూ వస్తుంది సార్. చెందుతూ వస్తుంది. మైక్ ఆన్ చేసి మాట్లాడిన మాకు క్విక్గా పర్లేదు. నెక్స్ట్ మిగతా వాళ్ళు. క్విక్గా యాక్టివ్గా ఉండాలి, కొంచెం స్పీడప్గా. దేవి వచ్చాము అసలు ఇందాక నుంచి అక్కడ ఆన్సర్ చెప్పావు, కానీ వ్యవసాయం భారతదేశంలో అభివృద్ధి చెందిందా లేదా మీ అభిప్రాయం ఏంటి? మనం నెట్లో మామూలు క్లాస్లో ఉన్నప్పుడు వేరే పరిస్థితి, నెట్లో ఉన్నాం కాబట్టి మీరు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, త్వరగా చెప్పండి. మీకు తెలుసు కదా పద్ధతులు. ఒకటి, రియాక్షన్స్లోకి వెళ్ళి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందలేదన్నారు అనుకోండి, ఇలా చూపించండి థమ్స్ నెయిల్ అని. ఓకేనా? అభివృద్ధి చెందిందన్నాం అనుకోండి, ఇలా చూపించండి. లేదు చాట్ బాక్స్లో టైప్ చేయండి, లేదా మైక్ ఆన్ చేసి మాట్లాడండి. 3 పద్ధతులు ఉన్నాయి కదా. ఝాన్సీనో చెప్పమా. సార్ వినిపిస్తుందా సార్? వినబడుతుందమ్మా, చెప్పమా. కొన్ని విషయాల్లో డెవలప్ అయింది సార్, కొన్ని విషయాల్లో డెవలప్ కాలేదు సార్. వెరీ గుడ్ అమ్మా. అసలు అభివృద్ధి అవ్వకపోవడం అనేటువంటిది మీరు దేనిని బట్టి చెప్పగలుగుతారు? ఏం చూసి ఇది అభివృద్ధి చెందింది, ఇది అభివృద్ధి చెందలేదు మీరు ఎలా చెప్తారు? అంటే మన ఇండియాలో 3% అగ్రికల్చర్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటారు సార్. ఇండియాలో అగ్రికల్చర్ మీద ఎక్కువ శాతం డిపెండ్ అయి ఉంటారు సార్. ఎక్కువ శాతం, అవును. ఉద్యోగిత అనే విషయంలో ఎక్కువ మందికి ఉద్యోగిత కల్పించడంలో డెవలప్ అయింది సార్. గుడ్, ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. ఓకే అమ్మా, రైట్. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం వాటిని ఉపయోగించడంలో మాత్రం డెవలప్ అవ్వలేదు సార్. ఇంకా టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ లేదు. నేను మీరు చెప్పింది చాలా వరకు రైట్. నేను ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను ఏంటంటే, అసలు మీకు ఈ క్వశ్చన్ ఏమీ తెలియదు అనుకోండి, మామూలుగా ఊళ్ళో వాళ్ళు అయితే గనక వ్యవసాయం బాగుందా లేదా అని చెప్పాలనంటే దేనిని చూసి చెప్తారు? ఇప్పుడు మీరు స్టూడెంట్ మంచోడా కాదా, బాగున్నాడా లేదని చెప్పాలంటే మేము ఏం చూసి చెప్తాము? మార్కులు చూసి చెప్తాము, అటెండెన్స్ చూసి చెప్తాము. ఓకేనా? అలాగే మీరు వ్యవసాయాన్ని ఏం చూసి చెప్తారు? అంటే అది పంట దిగుబడి వచ్చాక లాభం బట్టి చెప్తారు సార్. గుడ్. దిగుబడులు పెరుగుతున్నాయా లేదా, ఆదాయాల్లో లాభాలు వస్తున్నాయా లేదా, నెక్స్ట్ ఇంకోటి ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, లేదా ఎగుమతులు వస్తున్నాయా లేదా. ఓకేనా? సో ఇలా